హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ ఇచ్చి వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఈరోజు అయితే దోసకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. పొద్దున్నే ఇంకా సాయికి అయితే లంచ్ బాక్స్లో కానీ దోసకాయ కర్రీ చేస్తున్నాను. ఇంకా దోసకాయని అయితే ఇంకా తోలంతా తీసి కట్ చేసేయాలి ఫస్ట్. ఇంకా టైం వచ్చేసి 6:30 అయ్యింది. ఇంకా పిల్లలు అయితే అప్పుడే లెగవర్లేండి, నిద్రపోతున్నారు. సో నేను ఇంకా వంట చేయడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడైతే వాళ్ళని లేపుతాను. ఇంకా ముందులే లేచినా ఇంకా ఒకటే గోల తప్ప ఇంక వాళ్ళు ఏం చేస్తారండి. టైం కొంచెం ఎక్కువ ఉందనుకోండి, మళ్ళీ ఆటలు మొదలు పెడతారు. ఇంక ఇదంతా ఎందుకులే, మన పనులైనాక లేపితే వాళ్ళు కంటెంట్గా నిద్రపోయినట్టు ఉంటారు, మనము కొంచెం సేపు ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చులే అని చెప్పి నేనైతే వాళ్ళని లేపను. టైం అయిన తర్వాత లేపుతాను. హీటర్ అన్ని పెడతానండి. ఇంకా నీళ్ళు అవి కాగిన తర్వాత కరెక్ట్గా 7కి అలా లేపుతాను అనమాట. అప్పుడు లేపానంటే కరెక్ట్గా ఇంకో వాళ్ళు 1.5 అవర్లో ఇంక వాళ్ళు రెడీ అవ్వడము, బ్రేక్ఫాస్ట్ తినడము అంతా కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోతారు. నేను ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు. ఇంకా ముందు లేపినా ఇంకా పిల్లలు, చిన్నపిల్లలు అయితే ఇంకేదో ఒక ఆటలు ఆడుతుంటారు కదా. ఇంక మా బుడ్డోడైతే ఏదో ఒక ఆటలు ఆడుతుంటాడు. ఇంకెందుకులే అని చెప్పేసి ఇంక వాళ్ళని అయితే లేపనండి. టైం అయిన తర్వాత లేపుతాను. ఇంక ఇక్కడైతే దోసకాయని అయితే కట్ చేస్తున్నాను. కట్ చేసేసి పొయ్యి మీద వేసేస్తే సిమ్లో పెడితే చిన్నగా ఉడుకుతూ ఉంటుంది. మనం ఈ లోపల అయితే చిన్న చిన్న పనులన్నీ చేసేసుకోవచ్చు. అంట్లుంటే తోముకోవడం కానీ, సో ఇట్లాంటి పనులన్నీ చేసుకోవచ్చు కదా. సో నేనైతే ఇక్కడ అదే చేస్తున్నాను అనమాట. ఇది కట్ చేసేసి ఫస్ట్ స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు టాపిక్ ఏం మాట్లాడదాం అనుకున్నానండి. మనకు జనరల్గా కోపం వస్తుంది కదా, ఏదో ఒక విషయంలో లేకపోతే ఎవరి మీదైనా కోపం వస్తుండిద్ది. కోపం వచ్చినప్పుడు మనం వాళ్ళనేమి అనలేక, వాళ్ళనేమి చేయలేక, సో మన కోపం అంతా పాపం పిల్లల మీదే చూపిస్తుంటాము. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇంకా పేరెంట్స్, తల్లిదండ్రులు ఎవరైనా సరే సో ఏదో ఒక టైంలో వాళ్ళ లైఫ్లో ఇంకా ఎవరి మీద ఉన్న కోపం పిల్లల మీద ఖచ్చితంగా చూపిస్తారనమాట. సో ఎక్స్పీరియన్స్ అవుతారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ విషయంలో మాత్రం. ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా ఇట్లా చేసుంటాం అనమాట. ఇంకా మనకి ఎవరి మీద కోపం వస్తుంది, ఇంట్లో వాళ్ళ మీద కానీ, బయట వాళ్ళ మీద కానీ, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, సో బయట ఎవరైనా సరే ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు వాళ్ళని మనం ఏమీ అనలేక, ఏమీ చేయలేక, ఇంకా పిల్లలు వచ్చి ఏదైనా అడిగినప్పుడు ఇంకా మనం అవి ఆలోచిస్తూ ఉంటాం కదా, జరిగిన సంఘటన లేకపోతే జరిగిన విషయము అది ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం ఇంకేం చేస్తామంటే, ఇంకా ఆలోచిస్తూ ఉన్నప్పుడు పిల్లలు వచ్చి వాళ్ళని ఇంకేదైనా అడిగారనుకో ఇంకా వాళ్ళు అయిపోయారనమాట. ఆ రోజు మనం ఉన్న కోపం అంతా ఇంకా వాళ్ళ మీద తీర్చుకుంటామంటే అరవడమో లేకపోతే కొట్టడమో ఇట్లాంటివి ఏదో ఒకటి చేస్తుంటాము. కాకపోతే తర్వాత మాత్రం బాధపడుతూ ఉంటాం, అనవసరంగా పాపం పిల్లల్ని కొట్టాము లేకపోతే తిట్టాము, వేరే వాళ్ళ మీద ఉన్న కోపాన్ని మనము వాళ్ళ మీద చూపించలేక పాపం చిన్నపిల్లల మీద చూపించామని ఖచ్చితంగా ఫీల్ అవుతాం అనమాట. సో నేను కూడా చాలాసార్లు అలా చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా చేసుంటారని అనుకుంటున్నాను. మీరు ఎవరన్నా కూడా ఇలా చేసుంటే కామెంట్ చేయండి, తెలుసుకుందాం అనమాట. అసలు అట్లా ఎవరైనా చేస్తారా? నాకు తెలిసినంత మాత్రం అయితే లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో లైఫ్లో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఇలాగైతే బిహేవ్ చేసే ఉంటారని అనుకుంటున్నాను. సో మనం చాలామంది జనరల్గా చూస్తుంటాం కదా, బయటనే పిల్లలు ఏం చేయకపోయినా కొన్నిసార్లు అరిచేస్తుంటాం. అంటే మనం ఏదో ఆలోచిస్తుంటాము, ఆ టైంలో వచ్చి పిల్లలు ఏదైనా అడుగుతారు. ఇంకా వాళ్ళు అడిగిన దానికి మనం కోపం రాదు, కానీ మనం ఏదో ఆలోచిస్తుంటాం కదా, ఆ ఆలోచనకి ఇంకా ఆ కోపాన్ని ఎవరికి చూపించాలో తెలియక ఇంకా మనకు దొరికేది పిల్లలే కదండి, ఇంకా వాళ్ళ మీద చూపించేస్తుంటాం అనమాట. సో అది ఇంకా అట్లాగే అనిపిస్తుంది. కానీ కాకపోతే మనం ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ మీద చెప్పేసామనుకో, మన మనసులో ఏముందో వాళ్ళ మనసులో ఏముందో అంతా క్లియర్ అయిపోతుంది. కానీ అలా కాకుండా ఇలా పిల్లల మీద ఆ కోపాన్ని అంతా చూపించడం, పాపం పిల్లలు ఆ టైంలో ఎంత బాధపడిపోతారో కదా. మనం అట్లా అన్నప్పుడు తర్వాత అయితే ఖచ్చితంగా పేరెంట్స్ ఫీల్ అవుతారు అనమాట. అనవసరంగా పాపం పిల్లల్ని తిట్టామనో కొట్టామనో అలా బాధపడిపోతాం అనమాట. కాకపోతే ఏం చేస్తామంటే ఇంకా ఆ సిచ్యువేషన్కి ఏమి చేయలేక, ఇంకా పిల్లలే కదండి మనకు దొరికేది. మనం హ్యాపీనెస్ వచ్చిన వాళ్ళతోనే షేర్ చేసుకొని బాగా చక్కగా కూర్చొని ఆడతాం. అలాగే మనకి ఇలా బాధ వచ్చినప్పుడు ఇంకెవరి మీద చూపించాల్సింది కూడా వాళ్ళ మీదే చూపించి మనం కోపాన్ని కూడా తీర్చుకుంటాం అనమాట. అన్నిటికీ పాపం పిల్లలు బలవుతుంటారు కొన్నిసార్లు. సో హీటర్ అయితే పెట్టేస్తున్నాను, ఇంకా నీళ్ళుగా అవుతున్నాయి స్టవ్ మీద అయితే. ఇంకా ఉడుకుతున్నాయి అనమాట, అన్నము కూర రెండు ఉడుకుతున్నాయి. ఇంకా వీళ్ళైతే నిద్రపోతారు
నిద్రపోతున్నారు కదా, ఇంకొల్లని డైరెక్ట్ లేపుతాను అనమాట. కొన్నిసార్లు గుర్తొస్తుంది అనమాట, కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట, పాపం అనవసరంగా పిల్లల్ని అరిచేసామే ఈరోజు అని. ఇంకా ఆ రోజంతా మనం ఫీల్ అవుతుంటాము. కాకపోతే ఇంకా అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇంకా వాళ్ళకి నచ్చింది ఏదైనా చేసి పెట్టడము, వాళ్ళు అడిగింది ఏదన్నా అంటే ఆ టైంలో వాళ్ళు ఏదో వచ్చి అడుగుతారు కదా మనల్ని. ఇంకా ఈరోజు వాకిటి ముంగందైతే ఇలా ముగ్గు అయితే పెట్టేశారండి సింపుల్గా. ఇంకా ఆ టైంలో వాళ్ళు మనల్ని ఏదో అడగడానికి వస్తారు కదా, వచ్చినప్పుడు మనం అరుస్తాం కదా, ఇంకా అది గుర్తుకొచ్చి ఇంకా మనం వెళ్ళి వాళ్ళని ఏం అడిగారు, ఇందాక ఏం కావాలి మీకు అని అడిగి మళ్ళీ పాపం వాళ్ళని కూల్ చేస్తాం అనమాట. పిల్లలు మనం ఎంత తిట్టినా కొట్టినా కొంచెం సేపటికే మర్చిపోతారండి. మర్చిపోయేసి మళ్ళీ మామూలుగా ఉండిపోతారు. అదే పెద్దోళ్ళు అయితే మనం ఎవరితోనో గొడవ పడ్డాం అనుకోండి, ఇంకా అంతే సంగతులు. ఇంకా వారాల తరబడి నెలల తరబడి మాట్లాడుకోకుండా కూడా ఉండేసేస్తాము. కానీ పిల్లలైతే అలా బిహేవ్ చేయరు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు అప్పుడు కట్టినాయండి. ఇంకా అవన్నీ బాగా ఎండిపోయిన వెళ్ళాయని ఇంకా తీసేస్తున్నాను అనమాట. మామిడాకులు, ఆ బంతిపూలు అవన్నీ తీసేసి అందులోకి చెత్త వాళ్ళు వచ్చేసరికి ఇంక రోజు ఇంకా చెత్త వాళ్ళు వచ్చినప్పుడు తెద్దాం అనుకుంటాను. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడేమో ఇంకా హడావుడిగా ఏదో ఒక పని చేస్తుంటాను కదా, ఇంకా అదంతా తీసే టైం ఉండక గబాలను ఇంకా అంత చెత్త వరకు వేసేస్తుంటాను అనమాట. ఇంక ఈరోజు వాళ్ళు కొంచెం దూరంలో ఉన్నప్పుడే చూశాను. ఇంక అందుకని ఆ ఎండిపోయిన మండలు అవన్నీ తీసేసేసి పాడేసి వచ్చేసిన తర్వాత ఇంకా దోసకాయ కర్రీ అయితే కొంచెం ఉడుకుతుంది. అండ్ ఇక్కడైతే చట్నీ చేస్తున్నాను. చట్నీ అయితే కొంచెమే చేస్తున్నానులేండి, పిల్లలకి వచ్చి బ్రేక్ఫాస్ట్ వేరే ఉంది అందుకని చెప్పి ఇంకా చట్నీ వరకు పెద్దవాళ్ళ వరకు అని కొంచెమే చేస్తున్నాను. అందుకని కొంచెమే పల్లీలు అవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే కంప్లీట్ వస్తుంది. ఇంకా అన్నం అయితే ఆల్రెడీ ఉడికేసిందండి. ఇంక ఈ కర్రీ కూడా ఉడికిందంటే ఇంకా సాయి అయితే బాక్స్లో పెట్టేసుకుంటాడు. ఇంకా పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై చేస్తున్నాను కదా, ఇంకా దాన్ని కూడా చట్నీ చేసేస్తే ఇంకా పక్కన పెట్టేసేస్తే ఆ పని కూడా అయిపోతుంది. ప్రతి ఒక్కరూ ఇంక ఇట్లాగే ఫీల్ అవుతుంటాము. ఇంకా తర్వాత అయితే పిల్లలకి నచ్చినవి చేసి పెట్టడము, వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఏమైనా కావాలంటే కొనుక్కొచ్చుకొని డబ్బులు ఇవ్వడము, ఇట్లాంటివి ఏవి కూడా చేస్తుంటాము. కాకపోతే పిల్లలు కాబట్టి వెంటనే అంత మర్చిపోతారు అనమాట. మర్చిపోయి ఇంకా ఎమ్మటే మర్చిపోతారు, ఇంకా మామూలుగా ఉండిపోతారు. పెద్దవాళ్ళు అయితే ఇంక వాటిని పట్టుకొని సాగదీసి గొడవలు పడి ఏందేందో చేస్తుంటాము. మా పిల్లలు అయితే లెగిసి ఫ్రెష్ అయిపోయారండి. ఇంక ఇది వచ్చేసి ఇంకా అత్తయ్య అయితే పెరుగుగారు చేస్తున్నారు అనమాట ముందు రోజు నైట్. ఇంకా వాటిని అయితే పెట్టిస్తున్నాను. ఇంకా పెరుగుగారు అంటే వయసు ఒక్కతే తినేది, మళ్ళీ హంసే తినదు. చిన్నోడు కూడా అంతకుముందు తినేవాడు కానీ ఇంక ఇప్పుడైతే తినట్లేదండి. అంతకుముందు తినిపిస్తే తినేవాడు చిన్నోడు, ఈ మధ్య అయితే తినట్లేదు. ఇంకా ఇక్కడైతే వైషుకి అయితే పెట్టిస్తున్నాను అనమాట. తనైతే తినేస్తుంది పెరుగుగార. ఇంకా హంసి వాళ్ళకి ఇంకేదైనా చెయ్యాలి, వీళ్ళు ఒకళ్ళు తినేది ఒకళ్ళు తినరు. ఇంకా అందరికీ అలా అని చెప్పేసి ఇంకా బలవంతంగా పెట్టినా ఇంకా హంసి అయితే ఫస్ట్ ఎయిడ్ చేసిద్ది అనమాట. తనని ఏమీ మనం బలవంతం చేసి పెట్టేయలేమన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఇక చిన్నోడు చూడండి ఇంకా అలిగి కూర్చున్నాడు అనమాట. నీట్గా రెడీ అయ్యాడు స్కూల్కి, రెడీ అయ్యేసి వచ్చేసి ఇక్కడ కూర్చున్నామట. పెరుగుగారు తినరా బాబు అంటే ఇంకా అందుకని చెప్పి కోపం వచ్చి మా బుడ్డోడికి వచ్చి మెట్లలో కూర్చొని ఇంకా అలిగాడు అనమాట. నీట్గా రెడీ అయ్యి కూర్చొని అలిగాడు. ఇంక ఇక్కడైతే వైశిక అయితే పెట్టించేసాను పెరుగుగార, తనైతే తినేస్తుంది. ఇంకా హంసిక అయితే తినదులేండి పెరుగుగార. ఇంకా చిన్నోడు కూడా వద్దన్నాడు. హంసిక కోసం కొంచెం పూరీ చేద్దామని పిండి కలిపెట్టాను. ఇంకా అదే చిన్నోడికి కూడా ఇచ్చాను అనమాట. చిన్నోడు కూడా వద్దన్నాడు పెరుగుగార, తినకుండా చెప్పాను కదా, ఇంకా అక్కడ అలిగి కూర్చున్నాడు అనమాట. అది తినమని చెప్పానని. అంతకుముందు తినేవాడు కదరా బాబు, ఇప్పుడు తినని చెప్పి ఇంకా అనేసరికి ఇంకా వాడు ఈ వయసులోనే ఎంత కోపమో వెళ్ళి అక్కడ కూర్చొని అలిగాడు అనమాట. ఇంకా అందుకని వాళ్ళకి పూరి అయితే వేసి ఇచ్చేసానండి. ఇంకా వాళ్ళు తినేసి అయితే ఇంకా పూరి పెట్టేస్తే ఇంకా హంసికాకి అయితే పూరీలోకి ఇంకా కర్రీ ఏమో అవసరం లేదు, ఒట్టిది తినేస్తుంది. చిన్నోడైతే జామ్ వేసుకొని తిన్నాడు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంక ఈరోజు మా లంచ్లోకి వచ్చేసి చిక్కుడుకాయలు ఫ్రై అనమాట. ఇంకా గోరుచిక్కులు ఉంటాయి కదా, ఇంకా ఫ్రై, వాటిని అయితే ఓల్చేసి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాటిని అయితే ఓల్చేసాను. ఇంకా ఒక అరగంట అన్నా పట్టిద్ది అనమాట వలవడానికి. వడిచి పొయ్యి మీద వేసాను. ఇది వచ్చేసి దొండకాయ, టమాటా, పచ్చిమిర్చి వేసి ఇంకా పచ్చడికి అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే జావకు కూడా పిండి అయితే ఇట్లా మనకి ఎంత కావాలో అంత పిండి పోసి కొంచెం నీళ్లు పోసి పెట్టామంటే ఇంకా మనం చేపెట్టి ఆ ఉండలు లేకుండా కలుపుకోవాల్సిన పని ఉండదు అనమాట. కొంతసేపటికి అదే మామూలుగా అవుతుంది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను అనమాట. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పనులు ఒకదానమాట ఒకటి చక్కచక్క చేసేసుకున్నాను. బియ్యం కూడా కడిగి పెట్టేశాను అనమాట. వీడియో ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్